నమస్తే అండి. నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఓఎంఆర్ షీట్ ఎలా ఫిల్ చేయాలి, అసలు ఆ ఓఎంఆర్ షీట్ ఎలా ఉంటుంది, సో ఈ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి క్వశ్చన్ పేపర్తో పాటు క్వశ్చన్ పేపర్ బుక్లెట్, క్వశ్చన్ పేపర్ 16 పేజెస్ ఉంటుందండి. అదంతా ఒక బుక్లెట్లా ఉంటుంది. దానికి అడిషనల్గా ఒక ఓఎంఆర్ షీట్ ఇలా ఇస్తారు. ఇది కంప్లీట్ క్వశ్చన్ పేపర్కి లింక్ అయ్యి ఉండదండి. ఇది సపరేట్గా ఉంటుంది, కంప్లీట్గా సపరేట్గా ఉంటుంది. అంటే క్వశ్చన్ పేపర్ బుక్లెట్ సపరేట్, ఓఎంఆర్ సపరేట్. సో ఈ ఓఎంఆర్ షీట్ అనేది ఈ 2 hours కూడా రాస్తున్నంతసేపు కూడా ఎక్కడా ఇది చిరిగిపోకుండా, నలిగిపోకుండా, మాసిపోకుండా చూసుకోవాలి స్టూడెంట్. మళ్ళీ చెప్తున్నాను, చిరిగిపోకూడదు, నలిగిపోకూడదు, మాసిపోకూడదు. సో ఈ విధంగా 2 hours ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పేపర్ని జాగ్రత్తగా కాపాడాలండి. ఎందుకంటే ఇది ఎగ్జామ్ అయిన తర్వాత స్కాన్ అవుతుంది. ఎగ్జామ్ అయిన తర్వాత దీన్ని ఆల్రెడీ ఓఎంఆర్ షీట్ స్కానర్లో పెట్టి స్కాన్ చేస్తారు. సో అందుకనే ఇది నలిగిన, చిరిగిన, మాసిపోయినా సరే ఆ స్కానింగ్ సరిగ్గా జరగదు. స్కానింగ్ సరిగ్గా జరగదంటే మనకి మార్క్స్ అలాట్ అవ్వవు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నవోదయ ఎగ్జామ్కి మార్క్స్ అనౌన్స్ చేయరు కాబట్టి ఓఎంఆర్ షీట్ని చాలా చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి. సరే, ఇది ఫిల్ చేయడానికి మనం ఏం యూజ్ చేయాలి? అసలు పెన్సిల్ వాడాలా? చాలామంది తెలియక పెన్సిల్ క్యారీ చేస్తారండి, పెన్సిల్ యూజ్ చేస్తారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఓఎంఆర్ షీట్ ఫిల్ చేయడానికి పెన్సిల్ యూజ్ చేయకూడదు. నో పెన్సిల్, నో ఇంక్ పెన్, నో జెల్ పెన్. జెల్ పెన్స్ కానీ, ఇంక్ పెన్స్ కానీ, పెన్సిల్స్ కానీ, స్కెచ్ పెన్స్ కానీ యూజ్ చేయకూడదు. యూజ్ చేయాల్సిందంతా కేవలం బాల్ పాయింట్ పెన్స్. బాల్ పాయింట్ పెన్స్ సింపుల్గా చెప్పాలంటే మన మార్కెట్లో దొరికే ఇలాంటి 3 rupees పెన్స్ అండి, బాల్ పాయింట్ పెన్స్. దీనికి ఈ నిబ్లో చిన్న బాల్ ఉంటుంది, అందుకే దీన్ని బాల్ పాయింట్ పెన్ అంటారు. చిన్న బాల్, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది. సో ఇలాంటి బాల్ పాయింట్ పెన్స్ మాత్రమే యూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఏ కలర్ యూజ్ చేయాలి? బ్లూవా, బ్లాకా, గ్రీనా, రెడ్డా? సో గ్రీన్, రెడ్ ఎట్టి పరిస్థితులు యూజ్ చేయడానికి లేదు. ఇకపోతే మన ఆప్షనల్ అనమాట, బ్లూ ఆర్ బ్లాక్ అనేది మన ఆప్షన్. బ్లూ ఆర్ బ్లాక్. నేను ప్రిఫర్ చేసేది అయితే బ్లాక్ కలర్ చేయమని చెప్తానండి. ఎందుకు బ్లాక్ కలర్ అంటే అది ఆ కలర్ అనేది స్కానర్లో డార్క్గా బాగా స్కాన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కంపారిటివ్ టు బ్లూ. బ్లూ కలర్ కన్నా బ్లాక్ కలరే ఎక్కువగా స్కాన్ అవుతుంది డార్క్గా. సో చూస్ బ్లాక్ ఆర్ ఎల్స్ బ్లూ. మీకు బ్లాక్ ఏదైనా సెంటిమెంట్ ఉంటే బ్లూకి యూజ్ చేయండి, పర్వాలేదు. సో బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్, ఇది ఫస్ట్ కండిషన్ గుర్తుంచుకోండి. బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా మీకు ఓఎంఆర్ షీట్ చూపిస్తాను. ఓఎంఆర్ షీట్లో ఏ బ్లాక్ ఎలా ఉంటుంది, ఎలా ఫిల్ చేయాలి, ఏంటి అనేది జాగ్రత్తగా చూడండి, అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇది ఓఎంఆర్ యొక్క ఇంపార్టెంట్ సైడ్, సెకండ్ సైడ్. ఫస్ట్ సైడ్లో కూడా జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్తో మనకి ఎలాంటి సంబంధం లేదు, అవసరం లేదు. మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఇటువైపేనండి, ఓఎంఆర్ షీట్ అదర్ సైడ్. సో ఈ అదర్ సైడ్లో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓఎంఆర్ ఏముందో చూద్దాం. ఒకసారి పేపర్ మొత్తం టాప్ టు డౌన్ చూసుకోండి. దిస్ నౌ సీ, ఒక్కొక్క బ్లాక్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టు బీ ఫిల్డ్ బై ద క్యాండిడేట్. ఇందాక మీకు చెప్పినట్టుగానే నేను ఈ 3 rupees పెన్స్ తీసుకుంటున్నాను. సో ఐఎమ్ సెలెక్టింగ్ బ్లాక్, బ్లాక్ కలర్ బాల్ పాయింట్, బ్లాక్ బాల్ పాయింట్ పెన్. ఓకే, సో ఇక్కడ ఈ బ్లాక్ చూడండి జాగ్రత్తగా. సీ దిస్ బ్లాక్, టు బీ ఫిల్డ్ బై క్యాండిడేట్. సో టు బీ ఫిల్డ్ బై క్యాండిడేట్. క్యాండిడేట్ అంటే స్టూడెంట్ అండి, ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థి. ఫస్ట్ ఇప్పుడు ఈ రోల్ నెంబర్, ఈ రోల్ నెంబర్ ఎక్కడ ఉంటుందంటే మీ హాల్ టికెట్ మీద ఉంటుంది. ఈ రోల్ నెంబర్, రోల్ నెంబర్ హాల్ టికెట్ మీద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రోల్ నెంబర్ 9542361 అని అనుకుందాం. 9542361. ఓకే, సో ఇప్పుడు ఈ రోల్ నెంబర్ ఫిల్ చేసిన తర్వాత ఈ రోల్ నెంబర్లో ఫస్ట్ నెంబర్ ఏంటంటే 9. ఈ రోలో చూడండి, ఈ రోలో 9 ఎక్కడుంది? ఈ లాస్ట్లో ఉంది. ఓకే, సో అంటే ఈ 9ని బబులింగ్ చేయాలి. 9ని బబులింగ్ చేయాలి. జాగ్రత్తగా చూడండి ఎలా బబుల్ చేస్తున్నాను. ఆ సర్కిల్ దాటి బయటికి రాకుండా బబుల్ చేయాలి.
నెక్స్ట్ నెంబర్ ఏముందండి 5. ఈ 5 ఎక్కడుంది చూడండి, ఇక్కడ ఉంది 5. సో బబ్లింగ్ 5. ఇది కూడా సేమ్ అదే మాదిరి 5ని బబుల్ చేస్తాం. నెక్స్ట్ 4ని బబుల్ చేశాను. నెక్స్ట్ వన్ ఈజ్ 2. అర్థమవుతుందండి? ఇది పిల్లలకు జాగ్రత్తగా చెప్పండి ఎలా అనేది. సో అంటే ఈ రోలో 2 ఇక్కడ ఉంది కాబట్టి మొత్తం నెంబర్స్లో 2 ఎక్కడ ఉందో చూసుకొని బబుల్ చేశాను. నెక్స్ట్ 3 ఎక్కడ ఉందో బబుల్ చేస్తాం. 3. నెక్స్ట్ వన్ 6. The very next one is 1. ఇవి బబుల్ చేయడానికి మనకి ఎక్స్ట్రా టైం ఏమి ఇవ్వరండి. ఆ 2 అవర్స్లోనే మనం ఇవి కూడా బబుల్ చేసుకోవాలి. అయిపోయింది. సో ఇది మనకి హాల్ టికెట్ మీద ఉంటుందని చెప్పాను. అడ్మిట్ కార్డ్ అని ఉంటుంది మీకు. అడ్మిట్ కార్డ్ మీద కానీ దాన్నే హాల్ టికెట్ అంటాం. అడ్మిట్ కార్డు మీద రోల్ నెంబర్ ఉంటుంది. ఈ టెక్స్ట్ బుక్లెట్ నెంబర్ అనేది అడ్మిట్ కార్డు మీద కాదు. మనకు ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తారు కదండి, ఆ క్వశ్చన్ పేపర్ మీద ఉంటుంది అది. ఆ టెక్స్ట్ బుక్లెట్ నెంబర్ అనేది క్వశ్చన్ పేపర్ మీద ఉంటుంది. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ టెక్స్ట్ బుక్లెట్ నెంబర్ 0738641 అని ఉందనుకుందాం. టెక్స్ట్ బుక్లెట్ నెంబర్ 0738641. ఇప్పుడు ఏం చేయాలి? సేమ్ ఇందాకనే ఎలా అయితే రోల్ నెంబర్ బబుల్ చేసామో అలానే ఇక్కడ కూడా ఫస్ట్ రోలో ఆ 0 కింద ఎక్కడ 0 ఉందో చూసుకొని 0ని బబుల్ చేస్తాం. నెక్స్ట్ 7 కింద ఎక్కడ 7 ఉందో చూసుకొని 7ని బబుల్ చేయాలి. నెక్స్ట్ 3. సో ఇలా ఈ విధంగా బబ్లింగ్ చేసేయాలి. అర్థమవుతుందా? 0 కింద 0, 7 కింద 7, 3, 3, 8, 8, 6, 6, 4, 4 and 1, 1. ఫినిష్. దట్స్ ఇట్. అంటే ఇది అడ్మిట్ కార్డ్ చూసి ఫిల్ చేయాలి. ఇది క్వశ్చన్ పేపర్ బుక్లెట్ మీద ఉంటుంది. ఫస్ట్ పేజ్లోనే రైట్ కార్నర్లో ఇస్తాడు, అది చూసి నేను ఫిల్ చేయాలి. ద నెక్స్ట్ వన్, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇన్ క్యాపిటల్స్. స్టూడెంట్ నేమ్ విత్ క్యాపిటల్ లెటర్స్లో రాయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ROUTH, రౌత్, NAVEEN. దిస్ ఇస్ మై నేమ్. సో ఇలా బ్లాక్ లెటర్స్లో రాయాలి. కర్సివ్ హ్యాండ్ రైటింగ్ యూజ్ చేయకూడదు, స్మాల్ లెటర్స్ రాయకూడదు. బ్లాక్ లెటర్స్లో అన్ని క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. నెక్స్ట్ ఫాదర్స్ నేమ్. ఇది కంప్లీట్ ఇంటి పేరుతో అవసరం లేదండి. నారాయణరావు. ఓకే, ఇలా స్టూడెంట్ నేము, స్టూడెంట్ ఫాదర్ నేము రాస్తాం. నెక్స్ట్ ఈ కార్నర్లో చూడండి, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏమి ఇచ్చారు ఇక్కడ? టు బీ ఫిల్డ్ బై ఇన్విజిలేటర్. మీరు ఎగ్జామ్ రాస్తుండగా మధ్యలో ఇన్విజిలేటర్ వచ్చి మీ OMR తీసుకొని ఆయన ఫిల్ చేస్తారు. ఇది అర్థమవుతుందా? సరే, ఇక్కడ మీకు ఒక డౌట్ ఉండొచ్చు, ఇక్కడ ఇన్విజిలేటర్ కరెక్ట్గానే ఫిల్ చేస్తాడా అండి? సరిగ్గా ఫిల్ చేయకపోతే ఇబ్బంది ఏమో, తప్పు అయిపోతుందేమో అని మీకు డౌట్ ఉండొచ్చు. సరే, ఆయన తప్పుగా ప్రింట్ చేశాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ తప్పుగా బబులింగ్ చేశాడు అనుకుందాం. అయినా సరే ఇబ్బంది ఏం లేదండి. OMR షీట్ ఎండింగ్లో కింద ఇక్కడ చూడండి, ఇన్విజిలేటర్ పుట్ సెంటర్ స్టాంప్ ఇంక్లూడింగ్ స్టేట్, డిస్ట్రిక్ట్, బ్లాక్ అండ్ సెంటర్ కోడ్తో పాటు ఇక్కడ ఒక స్టాంప్ వేస్తారండి. సో ఆ స్టాంప్ మీద ఈ పైన డీటెయిల్స్ ఏవైతే స్కాన్ అవ్వాల్సిన కావాల్సిన డీటెయిల్స్ ఏదైతే ఉంటాయో ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ OMR షీట్ కింద భద్రంగా ఉంటాయి. సో ఏం పర్వాలేదు. సో డోంట్ వరీ, ఇదంతా ఇన్విజిలేటర్స్ చూసుకుంటారు. నెక్స్ట్ ఇప్పుడు మన మెయిన్ పార్ట్ స్టార్ట్ అవుతుందండి, అసలు పార్ట్. ఇది 80 క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ అయ్యి క్వశ్చన్ నెంబర్ 80 వరకు ఉండి 80 క్వశ్చన్స్ ఉన్న ఒక బుక్లెట్ ఇస్తారండి. ఆ బుక్లెట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్కి, ప్రతి క్వశ్చన్కి కూడా ఆప్షన్స్ ఉంటాయి, ABCD అనే ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ ఆప్షన్స్కి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ B ఉందనుకోండి, ఫస్ట్ ఆప్షన్ యొక్క ఆన్సర్ B అయితే
ఆ బీని బబులింగ్ చేయాలి. అర్థమవుతుందా? ఆ బబులింగ్ కూడా విత్ ఇన్ ద సర్కిల్ బయట రాకూడదు, లోపల కూడా ఉండిపోకూడదు. సెకండ్ వన్ ఆప్షన్ డి అయింది అనుకోండి, సో ఆ డీని బబులింగ్ చేస్తాం ఇలా. థర్డ్ వన్ మళ్ళీ బి అయింది అనుకోండి, బిని బబులింగ్ చేస్తాం. థర్డ్ వన్ బి అయితే విల్ బబుల్ బి అగైన్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి నన్ను. ఫోర్త్ వన్ ఆన్సర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అయింది అనుకోండి, విల్ బబుల్ ఏని జాగ్రత్తగా బబుల్ చేసుకోవాలి. ఫిఫ్త్ వన్ సి అయితే సిని బబుల్ చేసుకుంటా. ఏ ఆప్షన్ మీకు అయితే అది బబుల్ చేయండి. ఇక్కడ నేను బీడి బిఏ సిని బబుల్ చేశానని ఇదే ప్యాటర్న్లో బబుల్ చేయాలని ఏం లేదు. మీకు క్వశ్చన్కి ఆన్సర్ ఏదనిపిస్తే అది బబులింగ్ చేస్తారు. ఇలా బబులింగ్ చేయాలండి. ఇది బబులింగ్ చేసే విధానం. ఇప్పుడు అసలు బబులింగ్ చేయకూడని విధానం ఏంటో చెప్తాను చూడండి. 6th క్వశ్చన్ నుంచి బబులింగ్ చేయకూడని విధానం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అవుట్ సైడ్ బబులింగ్ వచ్చేసింది అనుకోండి పెద్దగా, దిస్ ఈజ్ రాంగ్. ఇంకా మరి కన్సిడర్ చేయరు, ఈ క్వశ్చన్ పోతుంది. ఇంకొకటి ఓన్లీ చిన్న డాట్ ఇలా పెట్టారనుకోండి, అంటే చుట్టూ గ్యాప్ ఉంచేసి ఇలా పెట్టామనుకోండి, ఇది కూడా రాంగే, దాన్ని కూడా కన్సిడర్ చేయరు, ఆ క్వశ్చన్ కూడా పోతుంది. నెక్స్ట్ ఫస్ట్ ఒక బాక్స్లో చిన్న డాట్ ఇలా పెట్టేసి నో ఇది కాదు ఆన్సర్ ఈజ్ డి అని చెప్పి మళ్ళీ మీరు డీని ఇలా బబుల్ చేశారనుకోండి, అంటే ఇక్కడ ఏం జరిగినట్టు, 2 బబులింగ్లు జరిగినట్టు. సో దీన్ని కూడా వ్యాలిడ్ చేయరు. నెక్స్ట్ ఇంకొంతమంది మేధావులు విద్యార్థులు వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆప్షన్ ఏ అయితే ఏ పెట్టేస్తారు, చూసిన వెంటనే కంగారులో ఏ పెట్టేసుకొని తర్వాత ఎండింగ్లో మళ్ళీ రివైజ్ చేసినప్పుడు నోనో దీని ఆన్సర్ ఏ కాదు నాకు సి అనిపిస్తుంది అని చెప్పి సిని కూడా బబులింగ్ చేసేస్తారు. బబులింగ్ చేసి వదిలేస్తారు కొంతమంది విద్యార్థులు. సో ఇలా వదిలేసినా సరే పోతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఇంకొంతమంది అపరమేధ విద్యార్థులు ఏం చేస్తారంటే హైలీ బ్రిలియంట్ స్టూడెంట్స్ ఏ పెట్టేశారు, మళ్ళీ తర్వాత రివిజన్లో చూసుకున్నారు, సి కరెక్ట్ ఆన్సర్ అని తెలిసింది, సిని బబులింగ్ చేశారు, మరి ఏదో ఒకటే కదా ఉండాలి. సో ఆ విషయం తెలిసిన వాళ్ళు ఈ ఏకి జాగ్రత్తగా ఇలా ఇంటూ మార్క్ కొడతారండి. ఇది కూడా తప్పే, ఇలా కూడా పెట్టకూడదు. అర్థమవుతుందా అండి? సో ఇలా బయటికి వచ్చినట్టు పెట్టకూడదు బబులింగ్, ఓన్లీ లోపల మాత్రమే ఉన్నట్టు పెట్టకూడదు. ఒక చిన్న డాట్ ఒక దానికి పెట్టేసి మళ్ళీ ఇంకో దానికి డార్క్గా చేయకూడదు. 2 ఆప్షన్స్ పెట్టకూడదు. 2 ఆప్షన్స్ పెట్టి ఒక ఆప్షన్ స్ట్రైక్ చేయకూడదు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. సో ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ ఇకపోతే ఎలా అటెంప్ట్ చేస్తే మంచిది సార్ అంటే క్వశ్చన్ పేపర్ 1 to 80 క్వశ్చన్స్ రాసేసిన తర్వాత బబ్లింగ్ అంతా ఒకేసారి చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదండి. ఎప్పుడు కూడా ఒక 5 క్వశ్చన్స్ క్వశ్చన్ పేపర్ మీద సాల్వ్ చేసామంటే వెంటనే ఆ 5 క్వశ్చన్స్ని ఓఎంఆర్లోకి అప్డేట్ చేయాలి. నెక్స్ట్ 5 క్వశ్చన్స్ చేశాక అప్డేట్ చేయాలి, మళ్ళీ నెక్స్ట్ 5 క్వశ్చన్స్ చేశాక అప్డేట్ చేయాలి. ఇలా చేస్తేనే కరెక్ట్గా చేసే అవకాశం ఉంటుంది. అన్ని క్వశ్చన్స్ రాసేసాక 80 ఒకేసారి బబ్లింగ్ చేస్తామని కూర్చున్నారు అనుకోండి, ఎండింగ్లో బబుల్ చేద్దాం అనుకుంటే ఆ ఎండింగ్లో టైం సరిపోకపోవచ్చు. అదొకటి పక్కన పెడితే ఇంకా జరిగే ఇంకొక మిస్టేక్ ఏంటంటే 11th క్వశ్చన్ చూస్తాడు, 10th క్వశ్చన్ బబుల్ చేస్తాడు, 12th క్వశ్చన్ చూస్తాడు, 11th క్వశ్చన్కి బబుల్ చేస్తాడు. అంటే క్వశ్చన్ పేపర్ మీద చూసే క్వశ్చన్ ఒకటి, ఇక్కడ బబ్లింగ్ చేసేది ఇంకొకటి. అలా ఒక్క క్వశ్చన్ తప్పు చేసినా సరే ఎంటైర్ పేజ్ మొత్తం అన్నీ తప్పు అయిపోతాయి. సో అందుకని 5 క్వశ్చన్స్కి ఎవ్రీ 5 క్వశ్చన్స్కి అప్డేట్ చేసేయాలి. ఇది ది బెస్ట్ లాజిక్ అండ్ బెస్ట్ మెథడ్. ఇది ఓఎంఆర్ ఫిల్లింగ్లో ప్రతి 5 క్వశ్చన్లు ఓఎంఆర్ మీద ఫిల్ చేయడం మంచిది. క్వశ్చన్ పేపర్ మీద 5 క్వశ్చన్లు సాల్వ్ చేసామంటే సాల్వ్ చేయగానే 5 క్వశ్చన్లు ఓఎంఆర్ మీద ఫిల్ చేసేయాలి. ఇది ఇంపార్టెంట్ థింగ్ అండి. సో ఇక్కడ వరకు అర్థమైంది కదండి. అలా 80 క్వశ్చన్స్ కూడా బబుల్ చేసుకుంటాం. ఎక్కడ లోపల గ్యాప్ ఉండకూడదు, అలానే బయటకు కూడా రాకూడదు. దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ బబులింగ్ పొజిషన్స్, దీస్ ఆర్ ద రాంగ్ పొజిషన్స్. ఓకే, ఇలా ఉంటే ఏం జరుగుతుందంటే పేపర్ మొత్తం పోదు, కానీ ఈ క్వశ్చన్స్ని మరి వ్యాలిడ్ చేయరు. ఎందుకంటే సిస్టమ్ తీసుకోలేదు, కంప్యూటర్కి తెలియదు ఏం చేయాలి అనేది.
ఇలాంటి 2 బబ్లింగ్స్ ఉంటే ఏం చేయాలనేది కంప్యూటర్కి తెలియదు కాబట్టి క్వశ్చన్ అసలు ఇన్వాలిడ్ చేసేస్తుంది. సో అందుకు ఈ విధంగా మాత్రమే బబ్లింగ్ ఉండేలా చూసుకోండి. నెక్స్ట్, సో ఇలా 80 క్వశ్చన్స్ ఫిల్ చేస్తారు. ఇదంతా ఓకే. ఇక్కడ చూడండి అన్న, బుక్లెట్ కోడ్ అని ఉంది. బుక్లెట్ కోడ్లో ఇక్కడ కోడ్ ఆల్రెడీ వచ్చేస్తుంది. ఏ కోడ్ అయితే ABCD అని 4 బుక్లెట్ సిరీస్లు ఉంటాయి. ఆ 4 సిరీస్లు ఏదైతే ఉంటుందో అది ఇక్కడ పెద్ద సర్కిల్ డార్క్ చేసి ఉంటుంది. అర్థమవుతుందో? ఇన్ కేసు ఒకవేళ ఆ విధంగా రాకపోతే అప్పుడు బుక్లెట్ కోడ్ కూడా క్వశ్చన్ పేపర్ మీద ఉంటుంది. ఆ బుక్లెట్ కోడ్ ఇక్కడ రాస్తారు. ABCD అని 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, దాన్ని బబుల్ చేస్తారు. ఏ ఆప్షన్ అయితే మీకు వచ్చిందో, ఏ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ వచ్చిందో ఆ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ని బబుల్ చేస్తారు. ABCD బుక్లెట్స్ వస్తాయని గ్యారంటీ లేదు. ఒక్కొక్కసారి PQRS వస్తాయి, ఒక్కోసారి MNOP వస్తుంది. సో బుక్లెట్ కోడ్ అనేది దాని మీద క్వశ్చన్ పేపర్ మీద మీకు క్లియర్గా ఉంటుంది. ఆ కోడ్ చూసి ఇది చెక్ చేసుకోవాలి మీరు, అంతే. దీనికి పెద్దగా ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్, ఇంకా లాస్ట్ వన్ చూడండి. బిఫోర్ హ్యాండ్ ఓవర్ ద OMR sheet to the invigilator, the candidate should check that roll number and test booklet numbers are filled in and marked correctly. సో ఈ OMR sheet ఇచ్చేసే ముందు ఇన్విజిలేటర్, క్యాండిడేట్ ఇద్దరు కూడా చెక్ చేసుకుంటారు నాన్న. ఏంటది? టెక్స్ట్ బుక్లెట్ మీద ఉన్న బుక్లెట్ నెంబరు, నెక్స్ట్ బుక్లెట్ కోడ్ 2 సరిపోయినాయా లేదా అనేది 1-2 సార్లు చెక్ చేసుకొని ఇన్విజిలేటర్ చూస్తుండగా ఇన్విజిలేటర్ ముందు ఇక్కడ ఒక సిగ్నేచర్ చేయాలి. స్టూడెంట్ అప్లికేషన్ పెట్టినప్పుడు ఏ విధంగా అయితే సైన్ చేశారో అదే విధంగా ఇక్కడ సైన్ చేయాలి. సేమ్ సిగ్నేచర్ ఒకటి హాల్ టికెట్ మీద కూడా పెట్టించుకుంటారు, అడ్మిట్ కార్డు మీద కూడా, ఇన్విజిలేటర్ చూస్తుండగానే. అంతే, ఇక్కడతో స్టూడెంట్ రెస్పాన్సిబిలిటీ OMR షీట్ మీద అయిపోయింది. నెక్స్ట్, ఈ సిగ్నేచర్ ఆఫ్ ద ఇన్విజిలేటర్ అనేది ఏ క్యాండిడేట్ అయితే ఇన్విజిలేటర్ ఎవరైతే వచ్చారో ఆ మాస్టర్ గారు లేదా మేడం గారు ఆమె సైన్ చేసుకుంటారు ఇక్కడ. అది ఓకే అండి. ఇప్పుడు ఈ OMR షీట్లు మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎక్కడ దొరుకుతాయి అంటే చూడండి, www.navodaya.schools.in ఈ వెబ్సైట్లోకి మీరు వెళ్తే మన నవోదయ OMR షీట్, ఈ 80 క్వశ్చన్స్ ఉండే OMR షీట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. బయట మార్కెట్లో కూడా దొరుకుతాయి, బట్ అది యాజ్ ఇట్ ఈస్గా ఇలా ఉండదు. అది 100 క్వశ్చన్స్కి దొరుకుతుంది, 150 క్వశ్చన్స్కి దొరుకుతుంది, ఇలా ఉంటుంది. సో ఇది యాజ్ ఇట్ ఈస్గా ఉండేది కాబట్టి సేమ్ ఇలాంటి బుక్లెటే ఇదే సైజులో ఇదే కలర్లో ఇలానే వస్తుంది నవోదయం లాస్ట్ ఎగ్జామ్కి, ఫైనల్ ఎగ్జామ్. సో డౌన్లోడ్ చేసుకోండి. ఈ పేపర్స్ని డౌన్లోడ్ చేసి ప్రాక్టీస్ చేయండి. మోడల్ పేపర్స్తో పాటు ప్రాక్టీస్ చేయండి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నానండి OMR ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనేది. సో జాగ్రత్తగా మీ పిల్లలకి చెప్పండి. ఎక్స్ప్లెయిన్ చేసిన మెయిన్ పాయింట్స్ అన్ని, మెయిన్గా బబ్లింగ్ ఎలా చేయాలో నేర్పించండి. ఈ పేపర్ని ఎండింగ్ వరకు కూడా జాగ్రత్తగా ఉంచి ఇన్విజిలేటర్కి సబ్మిట్ చేయాలి. సో ప్రతి 5 క్వశ్చన్స్ని కూడా బబుల్ చేసేయమని చెప్పండి, ఎండింగ్ వరకు ఉంచొద్దు. చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఇది. క్వశ్చన్ పేపర్ 80 క్వశ్చన్స్ సాల్వ్ చేశాక 80 ఒకేసారి బబుల్ చేస్తూ ఉంటారు. సో అలా వద్దు, అలా అస్సలు చేయమాకండి. ముందుగానే ఇలాంటి పేపర్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయించండి. ఈ పేపర్ చూడండి, నవోదయ schools.in అనే వెబ్సైట్లో దొరుకుతుంది. లేదు ఈ OMR షీట్ PDF కావాలి అంటే మా ఇన్స్టిట్యూట్ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినా సరే మీకు పంపిస్తారు. నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఓకే, నవోదయ గురించి, సైనిక్ స్కూల్ గురించి, RMS గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు మాకు కాల్ చేయొచ్చు. ఈ స్కూల్స్, వాటి యొక్క ఎగ్జామ్స్, వాటి ఏజ్ లిమిట్స్, సిలబస్, వీటి గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇంకొక వీడియోలో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తాము, ఎగ్జామ్ ఎలా రాయాలి ఏంటి అనేది. ఫైన్, థ్యాంక్ యూ.